బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. సాధారణంగా న్యూ ఇయర్ స్టార్టింగ్ లోనో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లోనో మధ్యతరగతి వారిని ప్రభావితం చేసే ఆర్థిక మార్పులు ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ ఈసారి జూలైలో చాలా చేంజెస్ రాబోతున్నాయి. అందులో చాలా వరకు ప్రజలపై డైరెక్ట్ గా ప్రభావం చూపేవే. ఆధార్, పాన్, తత్కాల్ రూల్స్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులకు సంబంధించినవి ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇకపై పాన్ కార్డ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది కేంద్రం. జూలై 1 నుంచి పాన్ కార్డ్ కోసం ఆధార్ నంబర్, ఆధార్ వెరిఫికేషన్ ను CBDT తప్పనిసరి. ప్రెజెంట్ ఏదైనా గుర్తింపు కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఉంటే పాన్ జారీ చేస్తున్నారు. ఇకపై పాన్ తీసుకోవాలంటే ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే తీసుకున్న వారికి పాన్, ఆధార్ లింక్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్న వారికి జూలై 1 నుంచి రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ లో అక్రమాలు అరికట్టడమే లక్ష్యంగా ఈ రూల్స్ ని తీసుకొచ్చింది. జూలై 15 నుంచి బుకింగ్ టైంలో ఆధార్ ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్ల విషయంలో మరో మార్పు కూడా రైల్వే శాఖ తీసుకొచ్చింది. రైల్వే అధీకృత ఏజెంట్లు తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన 30 నిమిషాల తర్వాతే టికెట్లు బుక్ చేసే అవకాశం ఇచ్చింది. అంటే ఏసీకి ఉదయం 10:30, నాన్ ఏసీకి అయితే ఉదయం 11:30 గంటల తర్వాత మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలరు. జూలై 15 నుంచి ఈ రూల్ అయితే అమల్లోకి రానుంది. టికెట్ రేట్స్ ని కూడా రైల్వే శాఖ సవరించింది. పెరిగిన రేట్స్ జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణానికి కిలోమీటర్కు 1 పైసా, ఏసీ తరగతులకు 2 పైసల చొప్పున రేట్స్ పెంచింది. 500 కిలోమీటర్లు దాటాక సెకండ్ క్లాస్ ప్రయాణానికి కిలోమీటర్కు 1 పైసా వర్తిస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ పేమెంట్స్ ను కేంద్ర ప్రభుత్వం ఈజీ చేస్తోంది. యూపీఐ నుంచి డబ్బు పంపిన తర్వాత లావాదేవీలు ఫెయిల్ అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI నూతన నిబంధనల ప్రకారం మనీ వెంటనే వినియోగదారులకు తిరిగి క్రెడిట్ అవుతుంది. పొరపాటున తప్పు యూపీఐ నంబర్ కు పంపిన అమౌంట్ ను కూడా తిరిగి అయితే పొందొచ్చు. చార్జ్ బ్యాక్లను బ్యాంకులు స్వయంగా సేకరించే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు లావాదేవీల సమయం కూడా తగ్గించారు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పులు చేసింది. జూలై 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. 10,000 పైబడి వాలెట్ లోడింగ్, 50,000 పైబడిన యుటిలిటీ పేమెంట్లు, 10,000 దాటిన గేమింగ్ ట్రాన్సాక్షన్లపై ఇకపై 1% ఫీజు వర్తిస్తుంది. అన్ని రెంటల్ పేమెంట్లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చేసే ఎడ్యుకేషన్ పేమెంట్లపైన 1% ఫీజు వర్తింపజేస్తున్నట్లు HDFC బ్యాంక్ వెల్లడించింది. ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలపై రివార్డులను పూర్తిగా తొలగించింది. ICICI బ్యాంక్ ATM లావాదేవీలకు సంబంధించిన నియమాలను మార్చింది. ఇప్పుడు ICICI కస్టమర్లు ఏదైనా ఇతర బ్యాంక్ ATM నుండి నెలలో 3 సార్ల కంటే ఎక్కువ డబ్బును ఉపసంహరించుకుంటే ప్రతి అదనపు ఆర్థిక లావాదేవీపై ₹23, ఆర్థికేతర లావాదేవీపై 8.50 ఛార్జ్ విధించనుంది. ఇది ATM ను ఉపయోగించే ఖర్చును పెంచుతుంది. ITR ఫైల్ చేసే వాళ్లకు ఈసారి కొంచెం వెసులుబాటు కలిగించింది. ITR ఫారాల్లో మార్పులు చేసినందున ఫైలింగ్ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. అంటే పన్ను చెల్లించే వాళ్లకు 45 రోజుల సమయం దొరికింది. కాబట్టి హడావుడిగా కాకుండా నెమ్మదిగా ఫైల్ చేసుకోవచ్చు. జూలై నెలలో బ్యాంకులకు సెలవులు కూడా తక్కువే ఉన్నాయి. 2, 4 శనివారాలు, ఆదివారాలు మాత్రమే సెలవులుంటాయి. మిగిలిన రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి. కాబట్టి బ్యాంకు పనులు చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి జూలై నెలలో వచ్చే ఈ మార్పుల గురించి తెలుసుకొని మీ ఫైనాన్షియల్ వ్యవహారాలను ప్లాన్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.